హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ భాను వంటలు అండ్ బ్లాగ్స్. ఈరోజు ఒక చిన్న టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఇక టాపిక్ వచ్చేసి నేను చెప్పబోయేది చదువు ఫ్రెండ్స్. చదువు గురించి. అవును ఫ్రెండ్స్, చదువు గురించే. అందరూ చదువుకోవాలి. ముందు మనకు కావాల్సింది చదువు. అవును ఫ్రెండ్స్, చదువు. అందరూ చదువుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఏదైనా విలువైన ఆస్తి ఉంది అంటే అది చదువే ఫ్రెండ్స్. నేను అదే చెప్తాను ఫ్రెండ్స్. మనకి విలువైన ఆస్తి ఏదైనా ఉంది అంటే అది చదువు. మనం చదువుకున్నాం అనుకోండి, ఏంటి, మన కాళ్ళ మీద మనం నిలబడవచ్చు. మన మన కాళ్ళ మీద మనం నిలబడవచ్చు. చదువే మన కాళ్ళ మీద మనల్ని నిలబడేటట్టు చేసిద్ది. అందుకనే చదువుకోవాలి. చదువే ముఖ్యం. ముందు అందరూ చదువుకోండి. మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి. చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేసుకోవాలి. మీకంటూ ఒక గోల్ ఉండిద్ది. ఆ గోల్కి రీచ్ అవ్వాలి. మన తల్లిదండ్రుల పేర్లు నిలబెట్టాలి. మన తల్లిదండ్రులు వాళ్ళు మనపై ఎంతో ఆశ పెట్టుకుంటారు. నా కొడుకు చదువుకొని బాగా కలెక్టర్ అవ్వాలి, టీచర్ అవ్వాలి. వాళ్ళకంటూ తల్లిదండ్రులకి ఆశలు అనేవి ఉంటాయి, కళలు అనేవి ఉంటాయి. నా కూతురు ఇలా చదువుకోవాలి, కలెక్టర్ అవ్వాలి, జాబ్ చేయాలి, మంచి పొజిషన్లో ఉండాలి. ఇలా ప్రతి తల్లిదండ్రులు కన్నా కొడుకులు కూతుర్ల గురించే కదా ఆలోచించేది. అందుకనే వాళ్ళు పిల్లల మీద పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా చదువుకోవాలి ఫ్రెండ్స్. చదువు మీదే దృష్టి పెట్టాలి. మన చదువుకున్న విజ్ఞానమే మన కాళ్ళ మీద మనల్ని నిలబెట్టేటట్టు చేసిద్ది ఫ్రెండ్స్. చదువు అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చదువులో మనం మనం చదువుతున్నాము. కొంతమందికి ఉండిద్ది, ఓటములు ఉంటాయి, గెలుపు ఓటములు ఉంటాయి. దాని గురించి మనం పట్టించుకోకూడదు. మనం ముందు చదువుకోవాలి. చదువుకొని ముందుకెళ్ళాలి. మన తల్లిదండ్రుల ఆశలను, కలలను నిజం చేయాలి. దానివల్ల పట్టుదలతో మనం చదువుకోవాలి. ముందు చదువు ముఖ్యం ఫ్రెండ్స్. ఆ తర్వాతే దేని మీదైనా మీరు ధ్యాస పెట్టండి. ముందు చదువుకోవాలి. మన చదువే మనకు విలువైన ఆస్తి. ఈరోజు మనం చదువుకున్నామనుకోండి, మన చదువు కోసం మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మనల్ని చదివిస్తారు. అది ఫీజులు కట్టనివ్వండి, పుస్తకాలు అవ్వండి, పెన్ను, పెన్సిలు, ఎరేజరు, బాక్సులు ఏదైనా కానివ్వండి. మన తల్లిదండ్రులు మన కోసం చాలా కష్టపడి మనల్ని చదివిస్తారు. ఎందుకు చదివిస్తారంటే మన పిల్లలు బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళు బాగుంటేనే కదా మనం బాగుంటాము అని అనుకొని వాళ్ళు చదివిస్తారు. మరి అలా అనుకొని చదివించుకుంటున్న తల్లిదండ్రులకి మనం ఏం ఇవ్వగలము అంటే, నిజంగా మనం చదువుకొని వాళ్ళ పేరు నిలబెట్టే స్థాయికి ఎదగాలి. వాళ్ళ ఆశలను, కలలను నిజం చేయాలి. అందుకని అందరూ చదువుకోవాలి ఫ్రెండ్స్. చదువే మనకు విలువైన ఆస్తి. మళ్ళీ ఎందుకు ఇలా చెప్తున్నానంటే నిజం ఫ్రెండ్స్. ఈరోజు మనకి చదువు ఉందనుకోండి, ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ చదువు మనల్ని నిలబెట్టిద్ది. ఎన్ని కష్టాలు రానివ్వండి, కన్నీళ్ళు రానివ్వండి, మనకంటూ మనం బతకడానికి చదువు ఒక్కటి నిలబడేట్టు చేసిద్ది. చదువు అనేది చాలా ముఖ్యం ఫ్రెండ్స్. ఏదో మామూలుగా బడికి వెళ్తున్నాము, స్కూల్కి వెళ్తున్నాము, కాలేజీలకు వెళ్తున్నాము, ఏదో 4 అక్షరాలు అనుకుంటున్నారు. కానీ నిజంగా ఆ 4 అక్షరాలే మనకి ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. మన పేరుని నిలబెడతాయి. మన కన్న తల్లిదండ్రుల పేరుని నిలబెడతాయి. మన కాళ్ళ మీద మనల్ని నిలబెట్టేటట్టు చేసేది చదువు. నేను ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, నిజంగా చదువుకుంటే మనకి ఏ కష్టం వచ్చినా సరే ఆ చదువు మనల్ని కాపాడేది ఫ్రెండ్స్. ఇంకా వివరంగా చెప్తాను ఫ్రెండ్స్ మీకు.
చదువు చదువు అని నేను ఎందుకు ఎన్నిసార్లు చెప్పానంటే ఫ్రెండ్, మనం చదువుకుంటాము, చదువుకున్న తర్వాత మనకి ఇక ఒక ఈడొచ్చిందని చెప్పేసి ఆడపిల్లకైనా సరే మగపిల్లలకైనా సరే పెళ్ళిళ్ళు చేసేస్తారు. మంచివాళ్ళు ఉన్నారనుకోండి, ఏమీలా మగపిల్లడైనా సరే ఆడపిల్లైనా మంచివాళ్ళు ఉంటే వాళ్ళ జీవితం బాగుంటే అది వేరు, నిజంగా చాలా సంతోషం. అలాగే జీవితాలు బాగుండాలని కోరుకుంటారు. ఒకవేళ పెళ్ళి తర్వాత జీవితాల్లో కష్టాలు మొదలయ్యాయి అంటే గనక మనకంటూ మన పిల్లలు వచ్చేస్తారు. వాళ్ళని బాగా చూసుకోవడం కోసమైనా మనం కష్టపడాల్సి వచ్చింది. అలాంటప్పుడు మనకు ఉపయోగపడేది చదువు ఒక్కటే ఫ్రెండ్స్. ఎవ్వరూ ఉపయోగపడరు ఫ్రెండ్స్, ఎవ్వరు ఉపయోగపడదు. అలాంటి టైంలో మనకు ఉపయోగపడేది చదువు ఒక్కటే ఫ్రెండ్స్. నేను అందుకనే ఫ్రెండ్స్ చదువు చదువు అంటుంది, అసలు ఏంటి అనుకుంటారేమో. రీజన్ ఇదే ఫ్రెండ్స్. చదువుకున్న తర్వాత పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత మనకి పెళ్లి చేసిన తర్వాత అన్నీ మారిపోతాయి. పిల్లలు వస్తారు, ఆ పిల్లల్ని బాగా చూసుకోవాలి, బాగా పెంచాలి. మన తల్లిదండ్రులు మనకి ఎలా మంచి భవిష్యత్తు ఇచ్చారో అలాగే ఇంకా మంచి భవిష్యత్తు ఇవ్వాలి మన పిల్లలకి అని అనుకుంటాం. అలాంటప్పుడు ఒకవేళ కష్టాలు మన జీవితంలో పెళ్ళైన తర్వాత వచ్చాయి అంటే మనల్ని కాపాడేది చదువు ఒక్కటే ఫ్రెండ్స్. చదువు ఉందనుకోండి చేతిలో, మనం ఏం పని చేసుకునైనా సరే, ఎలాగైనా కష్టపడైనా సరే మనం సంపాదించుకోవచ్చు, మన పిల్లల్ని చదివించుకోవచ్చు. మనం ఆ కష్టాల నుంచి కొద్దిగా బయటపడవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, అందరూ బాగుండొచ్చు, ఎవరు పడకుండా ఉండొచ్చు. చదువు ముఖ్యం అంటాను ఫ్రెండ్స్. అందుకని అందరూ చదువుకోండి, హ్యాపీగా ఉండండి, మీ కలలను సాకారం చేసుకోండి, కష్టపడండి. గెలుపోటములు అనేవి వస్తూ ఉంటాయి, అవన్నీ వదిలేసి ముందుకెళ్తూ ఉండండి. మనకేదో ఒక రోజు మనమే గెలుస్తామనే నమ్మకంతో ముందుకు వెళ్ళండి. చదువుకుంటే అన్నీ గెలవచ్చు ఫ్రెండ్స్. చదువే ముఖ్యం. మా ఛానల్ లక్ష్మీ భాను వంటలు అండ్ బ్లాగ్స్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.